నేను ఎవరికి మీ యాక్చువల్గా 4 బ్యాచెస్కి పెండింగ్ ఉంది కాన్సెప్ట్. అంటే కరెన్సీస్ ఏ విధంగా ఉంటే ఏంటనేది అంతే. ఈ కాన్ఫిగరేషన్స్ కూడా కాదు. సో టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ఇన్ ఎస్ఏపి చూడండి. ఓకే, నేను ఒక షీట్ ప్రిపేర్ చేశాను. ఆ షీట్ మొత్తం చదవండి, మీకు ఒక ఐడియా వస్తుంది. యాక్చువల్లీ ఇవి అడగచ్చు అడగకపోవచ్చు మీ క్లాసెస్లో, బట్ మీకు ఒక నాలెడ్జ్ పర్పస్గా మీకు యూజ్ అవుతుంది. టైప్స్ ఆఫ్ కరెన్సీస్ చెప్పలేదు, నాకు గుర్తుంది. మీరు డౌట్ ఉంటే కన్ఫర్మ్ చేసుకోండి. డ్యామ్ షూర్గా చెప్పలేదు, ఎందుకంటే ఇది లాస్ట్లో చెప్తుంటాను ఎక్కువ. ఓపెన్ చేయండి. చూడండి, కరెన్సీ టైప్ చెప్పలేదు కదా. యాక్చువల్గా ఫారిన్ కరెన్సీ ఎవాల్యుయేషన్ చెప్పినప్పుడు మామూలుగా చెప్పారు సార్, అంతే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంతే మాకు. ఇది ఈ కాన్సెప్ట్ చెప్పలేదు, నాకు గుర్తుంది. మీకు కరెన్సీ టైప్స్, ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ వేరు, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ వేరు. టైప్స్ ఆఫ్ కరెన్సీస్ అనేది ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్. ఈ క్లాస్ నేను చెప్పలేదు మీకు, నేను చెప్తాను చూడండి. కరెన్సీస్ ఇన్ ఎస్ఏపి are used to express a transactions in monetary terms. SAP provide different types of the option to manage the currency. So SAP లో మనకి డిఫరెంట్ కరెన్సీస్ ని హ్యాండిల్ చేయొచ్చు. ఓకేనా, డిఫరెంట్ కరెన్సీస్ ని హ్యాండిల్ చేయొచ్చు, కానీ ఎక్కువగా మల్టిపుల్ కరెన్సీస్ అనేవి యూజ్ చేయటం అనేది తక్కువ ఉంటుంది. ఓకేనా, కరెన్సీస్ ఇన్ SAP are used to express a transactions in monetary terms. SAP provide different types of option to manage the currencies. Different types of the currencies ni manage cheyadaniki manaki SAP lo options ane unnai. Based on the current currency types, we will manage the financial accounting module. So manamu em currencies తీసుకున్నాం ఇంతకు ముందు? లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ, రిపోర్టింగ్ పర్పస్ కొన్ని కరెన్సీస్ తీసుకున్నాం, అంటే అవే యూజ్ చేస్తాం. సో ఈ కరెన్సీస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? బేస్డ్ ఆన్ ది కరెన్సీ టైప్ వీ కెన్ మేనేజ్ ది ఫైనాన్షియల్ అకౌంటింగ్ మాడ్యూల్. కరెన్సీ టైప్స్ యూజ్డ్ ఇన్ కంపెనీ కోడ్. సో కరెన్సీ అనేది ఎక్కడ డిఫైన్ చేస్తాం మనం? కంపెనీ కోడ్ క్రియేషన్ లో క్రియేట్ చేస్తాం. ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ క్రియేషన్, వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్, దిస్ ఈస్ కాల్డ్ లోకల్ కరెన్సీ ఆర్ కంపెనీ కోడ్ కరెన్సీ. వీటిలో మీకు చాలా తెలుసు మీకు. ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్, దిస్ ఈస్ కాల్డ్ లోకల్ కరెన్సీ ఆర్ కంపెనీ కోడ్ కరెన్సీ. కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో మనం ఏ కరెన్సీని అయితే ఉపయోగిస్తామో దీన్ని ఏమంటారంటే కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ అంటారు. అదర్ దాన్ కంపెనీ కోడ్ కరెన్సీ కాల్డ్ యాజ్ ఏ ఫారెన్ కరెన్సీ. సో కంపెనీ కోడ్ కరెన్సీ కాకుండా ఏవైతే మనము ఫారెన్ కరెన్సీ, అదర్ దాన్ కంపెనీ కోడ్ కరెన్సీ, ఏ కరెన్సీ అయితే ఉపయోగిస్తామో దాన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ అంటారు. సో ఎనీవే ఈసీసీలో 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది ఈసీసీ సర్వర్, తెలుసు కదా. ఈసీసీ సర్వర్ ఎన్ని కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది? ఈసీసీ సర్వర్ 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. ఓకే, S4 HANA అయితే 10 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. 2 పాయింట్స్ ఇంపార్టెంట్, ఇవే మిమ్మల్ని అడిగేది. ఇన్ ఈసీసీ వెర్షన్ it can be support 3 types of currencies. We can handle 3 types of currencies in ECC. In S4 HANA version, we can use around 10 types of the currencies. Okay na? S4 HANA server open చేశారనుకోండి, కరెన్సీస్ ఇలా ఉంటాయి. ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ కరెన్సీ, కంపెనీ కోడ్ కరెన్సీ 10 ఉంటుంది, కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ 20, తర్వాత చూడండి గ్రూప్ కరెన్సీ 30, మనం గ్రూప్ కరెన్సీ కూడా వాడాం. తర్వాత ఇవన్నీ ఎక్స్ట్రా అన్నమాట.
హార్డ్ కరెన్సీ, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, గ్లోబల్ కరెన్సీ, కంట్రోలింగ్ ఆబ్జెక్టివ్ కరెన్సీ, Y1 Y2 అనేది స్టాండర్డ్, ఆప్షనల్, డిఫరెంట్ ఏదైనా కరెన్సీస్ కావాలంటే క్రియేట్ చేసుకుంటాం. ఇది S4 హనాలో, ఇవి S4 హనాలో 1 2 3 4 5 6 7 8 9 10 ఆల్మోస్ట్ 10 టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్ ఉన్నాయి S4 హనాలో. ఈసీసీలో ఎన్ని ఉంటాయి? యాక్చువల్గా ఓన్లీ 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. S4 హనాలో 10 కరెన్సీ సపోర్ట్ చేస్తుంది. OB22లోకి వెళ్ళండి. OB22కి వెళ్ళండి ఒకసారి. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కూడా ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి మీ కంపెనీ కోడ్ పైన. చూసారా, ఈసీసీలో 3 కరెన్సీస్ సపోర్ట్ చేసేది ఇక్కడ. ఎస్ అనండి. 3 కరెన్సీస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఈసీసీలో 3 కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది. S4 హనాలో 10 కరెన్సీ సపోర్ట్ చేస్తుంది. S4 హనాలో మీరు OB22 వెళ్ళారనుకోండి, ఎలా ఓపెన్ అవుతుంది? ఆ షీట్ ఓపెన్ చేయండి. ఎక్సెల్ ఓపెన్ చేయండి. MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఇట్లా కనిపిస్తుంది అక్కడ, ఇట్లా ఉంటుంది. ఈసీసీలో 3, S4 హనాలో 10 కరెన్సీస్ వరకు సపోర్ట్ చేస్తుంది. బట్ అవన్నీ యూజ్ చేయరు. మ్యాక్సిమం ఎన్నో వాడతారు? ఒక 3 కరెన్సీస్ 2 కరెన్సీస్ ఉపయోగిస్తారు. డొమెస్టిక్ కంపెనీ అనుకోండి, ఒకటే కరెన్సీ ఉంటుంది, ఇన్ని రకాలు అవసరం. మ్యాక్సిమం 3 కరెన్సీస్ ఉపయోగిస్తారు. సో డాక్యుమెంట్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? క్రిందకి వెళ్ళండి, క్రింద ఉంది చూడండి. Document currency means at the time of accounting entry posting or document entry posting, whatever currency we have specified, this is called document currency or transactional currency. FB50, FB60, FB70 transaction code లో ఈ డాక్యుమెంట్ కరెన్సీ అనేది ఉపయోగిస్తాం. డాక్యుమెంట్ కరెన్సీ at the time of accounting entry posting, whatever currency we are specified, that is called document currency or transactional currency. మనం GL పోస్ట్ చేసాం కదా, GL పోస్టింగ్ లో ఉపయోగించాం. డాక్యుమెంట్ కరెన్సీ మీన్స్ at the time of accounting entry posting, whatever currency we are specified, that is called document currency or transactional currency అంటారు. FB50, FB60, FB70 డాక్యుమెంట్ కరెన్సీ. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏముంది అక్కడ పైన చూడండి. లోకల్ కరెన్సీ. లోకల్ కరెన్సీ అంటే ఏంటి? వాట్ ఎవర్ కరెన్సీ we have specified at the time of company code creation, it is called local currency. లోకల్ కరెన్సీ ఎంత ఉంటుంది? 10 ఉంటుంది నెంబర్. A company code currency is used for the preparation of the financial statement. The currency ఎందుకు ఉపయోగపడుతుంది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడు క్రియేట్ చేస్తాం ఇది లోకల్ కరెన్సీ? ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ క్రియేషన్, కంపెనీ కోడ్ క్రియేషన్. లోకల్ కరెన్సీ ఆర్ కంపెనీ కోడ్ కరెన్సీ మీన్స్ వాట్ ఎవర్ కరెన్సీ we are specified at the time of కంపెనీ కోడ్ క్రియేషన్. కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం కదా, ఏటీ కోడ్ లో చేస్తాము. OX02కి వెళ్ళండి.
This is called company code currency. At the time of company code creation, whatever currency we have specified, that is called company code currency. Okay na? Group currency ekkada chestamo? Next one. Group currency. Group currency is used for reporting purpose. Group currency is assigned client level. The group currency used for కన్సాలిడేషన్ పర్పస్. గ్రూప్ కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది? కన్సాలిడేషన్ పర్పస్ ఉపయోగపడుతుంది. అంటే మీ కంపెనీ కోడ్ కి, మీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి అవన్నీ మిక్స్ చేయడానికి గ్రూప్ కరెన్సీ అనేది ఉపయోగపడుతుంది. ఎక్కడ? గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసే టైంలో, సారీ, ఆ గ్రూప్ కరెన్సీ ఎక్కడ ఉంటుంది? OBC4కి వెళ్ళండి. OBC4 క్లయింట్ లెవెల్ అంటారు దీన్ని. సో కంపెనీ కోడ్ కి సంబంధించినటువంటి అన్ని, ఐ మీన్ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్ అన్ని కూడా క్లబ్ చేసి ఫైనల్ గా ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది గ్రూప్ కరెన్సీ SCC4. SCC4కి వెళ్ళాలి మీరు, వేరే టీ కోడ్కి వచ్చారు. గ్రూప్ కరెన్సీ ఎక్కడ మెయింటైన్ చేస్తాం? SCC4 లో మెయింటైన్ చేస్తాం. G001 గ్రూప్ నెంబర్ ఎంత? 800 కదా. 800 పైన సెలెక్ట్ చేయండి. 800 క్లయింట్ లెవెల్. 800 ఉంది చూసారా? 800 USD తీసుకున్నాం. గ్రూప్ కరెన్సీ ఏం మెయింటైన్ చేస్తున్నాము? 800 మెయింటైన్ చేస్తున్నాం. గ్రూప్ కరెన్సీ అంటారు దీన్ని. 800 క్లయింట్ లెవెల్. ఓకేనా? జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను ఇవన్నీ కూడా. ఇంకా ఏ టైప్ కరెన్సీస్ ఉండొచ్చు? మీకు 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ఇంపార్టెంట్: ట్రాన్సాక్షనల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ అండ్ లోకల్ కరెన్సీ. ఇవన్నీ చెప్పాను ఆల్రెడీ మీకు ఇంతకు ముందు. నెక్స్ట్ చూడండి, ఇంకోటి వచ్చేసి వెయిట్ హార్డ్ కరెన్సీ ఉంటుంది. హార్డ్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి చూడండి. ఇట్ ఈస్ కంట్రీ స్పెసిఫిక్ అండ్ యూజ్డ్ ఫర్ కంట్రీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా అంటే చాలా ఉంటాయి, మనం మేజర్ గా వాడే 3 కరెన్సీసే. కంట్రీ స్పెసిఫిక్ అంటే ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, హార్డ్ కరెన్సీ, ఇవన్నీ కూడా కంట్రీ స్పెసిఫిక్. ఆ హార్డ్ కరెన్సీ చెక్ చేద్దాం ఒకసారి. SAP ఓపెన్ చేయండి. మీది పాత్ ద్వారా వెళ్ళాలి. SPROING SAP NetWeaver. SAP NetWeaver. SAP NetWeaver. General settings. Set control. Set countries. Define countries in SAP system. అది మై SAP సిస్టమ్. కంట్రీస్ అనమాట. కొన్ని కంట్రీస్కి ఏమైనా సపరేట్ గా కావాలంటే మనం ఏం చేస్తాము? హార్డ్ కరెన్సీని ఉపయోగిస్తాం. హార్డ్ కరెన్సీ పొజిషన్కి వెళ్ళి అయ్యాన్ని తీసుకోండి. అయ్యాన్ని సెలెక్ట్ చేసుకుని పైన ఒక సింబల్ ఉంది, సెలెక్ట్ చేయండి. ఆ పైన డీటెయిల్స్, ఇక్కడ చూడండి ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, హార్డ్ కరెన్సీ ఉంది కింద చూడండి. హార్డ్ కరెన్సీ INR తీసుకున్నాం. ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ లెఫ్ట్ సైడ్ ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ కూడా ఉంది. సో హార్డ్ కరెన్సీ అంటే ఏంటి? INR తీసుకున్నాం అంటే మన స్పెసిఫిక్ కంట్రీ, మన కంట్రీకి సంబంధించిన విధంగా మనము రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. స్పెసిఫిక్ కంట్రీ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ INR తీసుకున్నాం. అలాగే లెఫ్ట్ సైడ్ ఇంకోటి ఉంది, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ. ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది?
సో ఈ కరెన్సీ అనేది కొన్ని కంట్రీస్ లో హై ఫ్లక్చువేషన్స్ ఉంటుంది, అంటే మార్కెట్ అనేది హై ఫ్లక్చువేషన్స్ ఉంటుంది. అటువంటి చోట ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ అనేది ఉపయోగపడుతుంది. ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ అంటే ఎగ్జాంపుల్ మెక్సికో ఉందనుకోండి, అక్కడ ఆ కంట్రీస్ లో మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. ఉక్రెయిన్ లో వార్ జరుగుతుంది, ఉక్రెయిన్ రష్యా వల్ల వార్ జరుగుతుంది, అక్కడ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉండొచ్చు. ఓకేనా, మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉండొచ్చు. అటువంటి చోట ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ అనేది ఉపయోగిస్తారు. ఓకే, నెక్స్ట్ గ్లోబల్ కరెన్సీ. షీట్ ఓపెన్ చేయండి. ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ అర్థమైందా? ఫిఫ్త్ పాయింట్ అర్థమైంది కదా? తర్వాత చూడండి గ్లోబల్ కరెన్సీ అంటే ఇవన్నీ యూజ్ చేయండి, మీకు ఐడియా కోసం చెప్తున్నాను. గ్లోబల్ కరెన్సీ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసే టైంలో ఉపయోగిస్తాం. OX15 ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి? OX15. ది కరెన్సీ ఈజ్ అసైన్డ్ టు ది కంపెనీ ఆర్ ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. ఇట్ ఈస్ కాల్డ్ క్లయింట్ లెవెల్, కంపెనీ లెవెల్. OX15 కి వెళ్ళండి. OX15 ఫస్ట్ ఏం చేసాం మనం? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తాం. పొజిషన్కి వెళ్ళి మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి. పైన ఏముంది? టైటిల్ బార్ లో ఏముంది చూడండి. గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఏంటి? ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. సో ఇక్కడ ఏం తీసుకున్నాం? INR తీసుకున్నాం. దీన్ని ఏమంటారు? గ్లోబల్ కరెన్సీ, కంపెనీ లెవెల్, ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. ఓకేనా, ఇది యాక్చువల్గా వేరే చోట కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే OX15 లో చేశాను, ఇదే. ఐఎమ్ సారీ, కరెక్ట్, ఇదే కరెక్ట్. ఓకేనా, నెక్స్ట్ 7th పాయింట్ కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ. సో కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ కూడా సపరేట్ గా కావాలంటే కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. ఎందుకు ఉపయోగపడుతుంది కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ? INR తీసుకుంటాం అక్కడ, అంటే కంపెనీ కోడ్ కరెన్సీ ఏది ఉంటే కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ కూడా సేమ్ తీసుకుంటాం. ఎందుకు ఉపయోగపడుతుంది? కంట్రోలింగ్ ఏరియాలో ఏముంటుంది? కాస్ట్ అకౌంటింగ్. కాస్ట్ అకౌంటింగ్ ఇలా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. కాస్ట్ అకౌంటింగ్. ఓకేనా, అంటే కంట్రోలింగ్ ఏరియా క్రియేషన్ లో మనము ఇక్కడ ఒక కరెన్సీని మెయింటైన్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ అంటారు. ఎందుకు ఉపయోగపడుతుంది? కంట్రోలింగ్ ఏరియా అంతా ఏంటి? ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్. అక్కడ ఏం చేస్తారు? కాస్ట్ అకౌంటింగ్. కాస్ట్ అకౌంటింగ్ ఇట్లాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, వాటికి ఉపయోగపడుతుంది. బట్ ఏదైనా సరే కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది? ది సిస్టమ్ యూజ్డ్ దిస్ కరెన్సీ ఫర్ కాస్ట్ అకౌంటింగ్. అంటే కాస్ట్ ఎంత అయింది, ఎస్టిమేషన్ ఎంత జరిగింది, ఏ కరెన్సీలో రిపోర్ట్స్ కావాలి. ఓకే, కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ అంటారు. రేపు చెప్తాను. కంట్రోలింగ్ ఏరియా స్టార్ట్ చేస్తే మీకు కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ చూడొచ్చు, లేదంటే పంచేయండి SPRO ING వెళ్ళండి. కంట్రోలింగ్ ఉందా లాస్ట్ లో? కంట్రోలింగ్, జనరల్ కంట్రోలింగ్, ఆర్గనైజేషన్, మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా, మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా సెలెక్ట్ చేయండి, కంటిన్యూ చేయండి, చూస్ పైన క్లిక్ చేయండి లాస్ట్ లో. ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాయి, ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేస్తుంది. 0001 సెలెక్ట్ చేయండి, లేదా డబల్ క్లిక్ చేయండి. ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ ఏముంది? యూరో ఉంది చూడండి. ఇక్కడ యూరో కరెన్సీ, యూరో తీసుకున్నారు. కంపెనీ కోడ్ కరెన్సీ తీసుకున్నప్పుడు యాక్చువల్లీ ఇది 0001 అనేది ఎవరో యూరోప్ వాళ్ళు క్రియేట్ చేశారు కాబట్టి అది కనిపిస్తుంది. మనం ఏం తీసుకుంటాము? మన కంపెనీ కోడ్ కి సంబంధించిన కరెన్సీనే తీసుకుంటాం. అది ఓకేనా. V3 వేరియంట్ ఇండియన్ కంపెనీ, K4 అంటే ఫారెన్ కంపెనీ. ఫిజికల్ ఇయర్ వేరియంట్ K4 ఉంది చూసారా? ఇండియన్ కంపెనీకి V3 తీసుకుంటాం, ఫారెన్ కంపెనీకి K4 తీసుకుంటాం. K4 అంటే ఇది యూరో అంటే యూరోప్ కాబట్టి వాళ్ళు అలా తీసుకున్నారు.
సో మనం ఇది చేస్తాం నెక్స్ట్ క్లాసెస్లో. దీన్ని ఏమంటారు? కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ అంటారు. కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ 7th పాయింట్. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. షీట్ ఓపెన్ చేయండి. ఇవి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు. కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ డౌన్కి వెళ్ళండి. ఇంకేం లేవు ఇక్కడ. తర్వాత పైన టాప్ లోకి వెళ్ళండి. ఇది కాదు, షీట్ ఉంది కదా, అది అది ఓపెన్ చేయండి. ఇక్కడ Y1 Y2 ఉంది కదా, ఇది రిపోర్టింగ్ పర్పస్ ఏమన్నా అడిషనల్ గా కరెన్సీస్ కావాలంటే కాన్ఫిగర్ చేస్తాం. S/4HANAలో చేసుకుంటాం. సో వైతోనే క్రియేట్ చేయాలి. Y1 Y2 ఉంది, లేదంటే Y6 అలా ఏదన్నా తీసుకోవాలన్నమాట. రిపోర్టింగ్ పర్పస్ సపరేట్ గా కరెన్సీస్ కావాలంటే మనం క్రియేట్ చేసుకోవచ్చు. టోటల్ గా ECCలో 3 కరెన్సీస్, S/4HANAలో 10 కరెన్సీస్ అనేవి ఉంటాయి అన్నమాట. జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను ఈ కాన్సెప్ట్. చదవండి, మీకు ఏ టైప్ కరెన్సీస్ ఉంటాయి. హార్డ్ కరెన్సీ అంటే ఏంటంటే చెప్పాలి, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ అంటే ఏంటో చెప్పాలి. ఈ మేజర్గా మిమ్మల్ని ఏమడుగుతారంటే ECCలో ఎన్ని కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది, S/4HANAలో ఎన్ని కరెన్సీస్, అదే అడిగేది, ఇంకేం ఉండదు. ECCలో 3 కరెన్సీస్, S/4HANAలో 10 కరెన్సీ సపోర్ట్ చేస్తుంది అంతే. తర్వాత వాట్ యు మీన్ బై గ్లోబల్ కరెన్సీ? గ్లోబల్ కరెన్సీ అంటే కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో at the time of group of company creation, whatever currency we have specified, that is called global currency. Company code currency అంటే కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో తీసుకుంటాం. At the time of company code creation, whatever currency we have specified, that is called company code currency. Transactional currency అంటే at the time of accounting entry posting, whatever currency we have specified, that is called transactional currency. Group currency అంటే రిపోర్టింగ్ పర్పస్ క్రియేట్ చేస్తాం. రిపోర్టింగ్ పర్పస్ SCC4 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం గ్రూప్ కరెన్సీని తీసుకుంటాం. క్లయింట్ లెవెల్, క్లయింట్ నెంబర్ 800 లో చూసాం కదా, అది క్లియర్ కదా? ఇది చదవండి చాలు, ఓకేనా? రైట్, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. రేపు మేడం వస్తారా? మీరు చేసినా పర్వాలేదు, మీరు బాగా చేస్తున్నారు. పేరేంటి మీ పేరు? సుధీర్. సుధీర్ గారా? సుధీర్ గారు బాగా చేస్తున్నారు, వెరీ గుడ్. కాన్ఫిగరేషన్ అంటే మీరు స్క్రీన్ షేరింగ్ అంతా బాగా చేస్తున్నారు. సో మేడం వస్తే వచ్చినట్లు, లేదంటే రేపు స్టార్ట్ చేసేద్దాం. అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? మనం చెప్పే కంటెంట్ మాక్సిమం ఎనఫ్ అండి. మీరు ఇంకా అడ్వాన్స్డ్ గా వెళ్తారంటే కనుక S/4HANA వీడియోస్ ఇస్తాను. అవి మీకు లైఫ్ టైం, మీరు ఇంకెక్కడ మళ్ళీ సపరేట్ గా కోర్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా? అసెట్ అకౌంటింగ్ కంట్రోలింగ్ చేయాలి, మేజర్ టార్గెట్ మంది. ఇవి అయిపోతే ఇంకేం లేదు. ఈ ఐడాక్స్ ఇవన్నీ ఏముందిలే. అసెట్ అకౌంటింగ్ అయిపోతే ఇంకేమైనా ఉన్నాయా పెండింగ్? అసెట్ అకౌంటింగ్ అండ్ కంట్రోలింగ్, ఆ రెండు కంప్లీట్ చేసి రెజ్యూమ్ ప్రిపరేషన్ చెప్తాను. తర్వాత ఒక రోజు ఐడాక్స్ పెట్టుకుందాం. ఓకే సార్. ఓకే, అసెట్ అకౌంటింగ్ 3 days, కంట్రోలింగ్ 3 days, 6 days పడుతుంది. తర్వాత రెజ్యూమ్ ప్రిపరేషన్ 7 days. టోటల్ గా 8 classes చెప్పుకోవాలి మనం. క్లియర్ కదా సార్? క్లియర్ అండి. వీడియోస్ అనేవి మీరు కాపీ చేసుకుంటున్నారు కదా, డౌన్లోడ్ చేసుకుంటున్నారు కదా? చేసుకుంటున్నాం సార్. టాపిక్స్ ఏమి మిస్ అవ్వలేదు కదా? ఏదైనా మిస్ అయితే చెప్పండి నాకు, నేను చెప్తాను మళ్ళీ. నాకు తెలిసి మిస్ అవ్వలేదు. ఒకవేళ మీరు కంప్లీట్ అవ్వకుండా ఏమైనా కలర్ చేంజ్ చేసినా, ఏదైనా డౌట్ ఉంటే, ఏదైనా టాపిక్స్ మిస్ అయితే కనుక నాకు ఇన్ఫార్మ్ చేయండి, నేను చెప్తాను మీకు. క్లియర్ కదా? ఓకే సార్. ఏ టాపిక్ మిస్ అవ్వలేదు, ఒకవేళ అయితే ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. మనం స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది ఫస్ట్ సార్? మనం బ్యాచ్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? 3 months అయిపోయింది కదా? 3 months అవుతుంది సార్. February 15th స్టార్ట్ చేసాం సార్ యాక్చువల్గా. February 15th గా? ఎన్ని రోజులు అవుతుంది? 2 months దాటి 10 days అవుతుంది సార్. 12 days. 2 months 10 days. ఓకే, సరే అండి, ఓకే, నో ప్రాబ్లం. సరే, సిలబస్ కాపీ అంతా కవర్ అయింది కదా? కవర్ అవ్వకుండా లేదు కదా? ఏదైనా డౌట్ ఉంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి.
రైట్ రేపు మార్నింగ్ అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ బాబాయ్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.